వాళ్ళకి అధికారం ఎలా కైవసం చేసుకోవాలో రాష్ట్రం అంతా చూస్తున్నాం. దీని మీద దృష్టి ఉంది, సౌకర్యాల మీద లేదు. పన్నులు పెంచడంలో ఆగమేఘాల మీద ఉన్నాయి. ఒక్క ఇంటి పన్నులే కాదు, ఇప్పటికే మంచినీళ్ళ ఛార్జీలు రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 65 కోట్ల రూపాయలు మంచినీళ్ళ ఛార్జీలు పెరిగినాయి. డ్రైనేజీ ఛార్జీలు పెరిగినాయి. ఇప్పుడు ఇంటి పన్నులు గత 5 ఏళ్లలో 80% పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టు దాదాపు 948 కోట్ల రూపాయలు. దీని నుంచి ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా ఈ రకంగా పన్నులు పెంచడం సరైన పద్ధతి కాదు. వచ్చే సంవత్సరం మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఎన్నికలు జరగాలి. మీరు కనుక ఈ ఇంటి పన్నుల పెంపు ఆపకపోతే రేపు జరగబోయే సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఆస్తి పన్ను, ఆస్తి విలువ ఆధారిత పన్ను, ఆస్తి పన్ను, మంచినీరు, డ్రైనేజ్ ఛార్జీల పన్నుల పెంపు ఇదే రేపు ప్రజా ఎజెండాగా మారుతుంది. ఇదే కాదు, సామాన్యుల మీద పన్నులు పెంచుతున్నారు. ఏమంటే ఆదాయం లేదని. అదాని గంగవరం పోర్టు అదాని చేతిలో ఉంటే దానికి మొత్తం ట్యాక్స్ రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి స్టార్ హోటళ్ళు 800 కోట్ల రూపాయలతో పెట్టేటువంటి ఒక స్టార్ హోటల్కి ట్యాక్సులన్నీ రద్దు చేస్తూ ముందు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీలు కొత్తగా పెట్టేటువంటి బిల్డింగ్లన్నింటికి ట్యాక్సులు రద్దు చేస్తున్నారు, 100 కోట్ల రూపాయలు. కానీ సామాన్యులకు మాత్రం ఈ ట్యాక్సులు విపరీతంగా వేస్తున్నారు. అందుకే మేము మధ్యలో మంత్రి గారిని కలిసి 15% పన్ను పెంచారు, తగ్గించమంటే మీరు ఎన్నికల హామీ ఇచ్చారని కూడా చెప్పాం. తగ్గించకపోగా ఇప్పుడు మళ్ళీ అదనంగా 20% పన్నులు పెంచుతున్నారు. అందుకే మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆస్తి విలువ ఆధారంగా వేసే ఇంటి పన్ను విధానం రద్దు చేయాలి, 15% పెంచిన పన్నుని తగ్గించాలి. అలాగే ఇప్పుడు ఇంటింటికి తిరిగి జరుపుతున్న సర్వే, పన్నుల పెంపు కోసం జరుగుతున్న ఈ సర్వేని రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అనధికార కట్టడాల పేరుతో 25% నుండి 100% పెనాల్టీ వేసే నిబంధనని తొలగించాలి. ఇప్పటికైనా మున్సిపాలిటీలకి రావాల్సిన నిధులు మళ్లించేశారు గతంలో. ఇవాళ ఆ మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయండి. మంచినీరు, డ్రైనేజీ, దోమల నిర్మూలన, ప్రజారోగ్యం ఇటువంటి సౌకర్యాల మీద దృష్టి పెట్టండి. మేము కోరుతున్నాం, రేపు మహానాడు జరగబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు చాలా సమస్యలు మాట్లాడుతున్నారు మహానాడులో. మీ సొంత సమస్యలు మాట్లాడుకోండి, తప్పులేదు. కానీ ఈ పన్నుల పెంపు భారాన్ని ఒకవైపున ఆస్తి పన్ను, ఇంకో వైపున విద్యుత్ ఛార్జీలు, ఇప్పటికే కరెంటు ఛార్జీలు 15,485 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో పెంచారు. ఇప్పుడు ఇంటి పన్ను దాదాపు 1,500 కోట్ల రూపాయలు పెంచుతున్నారు, పెంచబోతున్నారు. వీటి మీద మీ అధిష్టాన వర్గాన్ని అడగండి. మీరు ఇంటి పన్నులు తగ్గించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాలు, అసోసియేషన్లు అందరినీ కలుపుకొని ఉమ్మడి ఉద్యమం చేయటానికి కూడా మేము వెనకాడము. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. విజయవాడ నగరంలో 40 కోట్ల రూపాయలు దీనివల్ల పన్ను పెరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడతో కలిపి 43 కోట్ల 20 లక్షల రూపాయలు. కృష్ణా జిల్లాలో 11 కోట్ల 74 లక్షలు. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కటే 54 కోట్ల 94 లక్షల రూపాయలు ఇంటి పన్నులు దీని ద్వారా పెరగబోతున్నాయి. కాబట్టి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన చేస్తాం. విజయవాడలోనూ ఈ ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలకు కూడా, పట్టణ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీటి మీద తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, ఆందోళనకు సిద్ధం కండి అని మేము సిపిఎం పార్టీగా
ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.